వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. సాధారణంగా సినిమాల్లో రోల్స్ మారిపోతుంటాయి, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో రోల్స్ మారిపోతున్నాయి. మేము ఇదే కాదు ఇంతకు మించి అంటూ ఇతర క్రాఫ్ట్స్లలోకి దూరిపోతున్నారు మన సినీ సెలబ్రిటీస్. మరి తాజాగా తమ ఫోకస్ షిఫ్ట్ చేస్తున్న ఆ తారలెవరో మనము ఓ లుక్కేద్దాం. అయితే యాక్టింగ్, లేదంటే డైరెక్షన్, కాదంటే స్టోరీ రైటింగ్, ఇలా ఏదో ఒకదానికే పరిమితమయ్యేవారు మన సినీ సెలబ్రిటీస్. దాసరి, రాజ్ కపూర్, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒకరిద్దరు తప్ప. అయితే మారిన కాలానికి తగ్గట్టుగా రోల్స్ మార్చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తుంది ఇప్పటి కుర్రకారులు. ఈ క్రమంలోనే మేము ఇది కాదు ఇంతకు మించి అంటూ ఈ ముగ్గురు మరో క్రాఫ్ట్ లోకి దూరిపోయారట. వీరిలో అర్జిత్ సింగ్ విషయానికొస్తే తుమ్హే హో అంటూ ఆషికీ 2లో పాడిన పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇక తెలుగులోనూ స్వామినారా, మనం, కేడి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలతో మంచి క్రేజే కొట్టేశాడు. ఇప్పుడు టాలెంటెడ్ సింగర్ మనసు మెగాఫోన్ మీద పడినట్టు తెలుస్తోంది. మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమా జంగల్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట ఈ స్టార్ సింగర్. మరి తొలిసారి మెగాఫోన్ పడుతున్న అర్జిత్ సింగ్ కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తాడా, లేక మెగాఫోన్ తో పాటు మేకప్ కూడా వేసుకుంటాడా అనేది చూడాలి. ఇక ఫైట్స్ చేయడమే కాదు, నేను పాటలు కూడా రాస్తానంటున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పటి వరకు తన నటనతో ఎంటర్టైన్ చేసిన రామ్ తాను హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా కోసం పెన్ పట్టాడట. మహేష్ బాబు పి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ పోతినేని సినిమా అంటే పిచ్చి ఉన్న కుర్రోడి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక వదిలిన పోస్టర్స్ లో రామ్ థియేటర్ల వద్ద సందడి చేయడం కూడా మనం చూశాం. ఇక ఈ సినిమా వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా రామ్ రాసిన పాటని అనిరుద్ రవిచందర్ పాడటం విశేషం. మరి రామ్ ఈ ఒక్క సినిమాతోనే పాటల ప్రయాణాన్ని ఆపేస్తాడా, లేక మరిన్ని సినిమాలకి కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఇక హీరోగా ధనలక్ష్మి, ఐ లవ్ యూ, లహిరీ లహిరీ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఆదిత్య ఓం కూడా ఇప్పుడు మెగాఫోన్ పట్టడం విశేషం. సుబోధ్ భావే లీడ్ రోల్లో సంత్ తుకారాం అనే సినిమాని తెరకెక్కించిన ఆదిత్య ఓం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు కూడా. 17వ శతాబ్దపు మరాఠా సాధువు, కవి సంత్ తుకారాం జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకి ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. చూడాలి మరి మరో క్రాఫ్ట్ పై ఫోకస్ పెట్టిన ఈ తారల్లో ఎవరు సక్సెస్ ని అందుకుంటారో. బాలీవుడ్ భామలు ఇప్పుడు అమ్మలవుతున్నారు. అవును, మొన్నటిదాకా తమ అంద చందాలతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు మాతృత్వంలో మైమర్చిపోతున్నారు. మొన్నటికి మొన్న ఆథియా శెట్టి ఇలా మదర్గా ప్రమోషన్ కొట్టేస్తే ఇప్పుడు నేను నీవెంటే అంటూ 12 పాపకు జన్మనిచ్చిందట ముంబై ముద్దుగుమ్మ కియారా అద్వానీ. రియల్ లైఫ్ లో ఎన్నో రీల్స్ వేసి అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు రియల్ లైఫ్ మదర్స్ గా ప్రమోషన్స్ కొట్టేస్తున్నారు. ఇలా మొన్నటికి మొన్న మే నెలలో ఆథియా శెట్టి, కేఎల్ రాహుల్ తమ ప్రిన్సెస్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మా లైఫ్ లోకి ఓ ప్రిన్సెస్ వచ్చిందో చంటూ తమ హ్యాపీనెస్ పంచుకుంటుంది కియారా అద్వానీ. అదే విషయాన్ని షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక కియారా, సిద్ధార్థ్ జోడీ విషయానికొస్తే 2021లో షేర్షా చిత్రంలో జంటగా నటించిన ఈ జోడీ కొన్నేళ్లుగా ప్రేమాయణం పలికించి ఎట్టకేలకు ఫిబ్రవరి 2023లో రాజస్థాన్లో ఒకటైంది. ఇక కియారా సినీ కెరీర్ చూస్తే భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమా, గేమ్ చేంజర్ సినిమాలతో చరణ్ కు పెద్ద ఫ్లాప్లే అందించింది. అయినా తగ్గేదేలే అన్నట్టు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటించిన వార్ 2లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయగా అటు సిద్ధార్థ్ కూడా పరమసుందరి వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీ ఉండడం విశేషం. చిరు, బాలయ్య, వెంకీలను కవర్ చేసిన ఈ కుర్ర డైరెక్టర్ ఇప్పుడు నాగార్జునకు యాక్షన్ చెప్పబోతున్నాడా? క్యామియో రోల్స్ తో తెగ బిజీ అయిన నాగ్ ఎట్టకేలకు హీరోగా మళ్ళీ బిజీ కాబోతున్నాడా? కుర్ర డైరెక్టర్ తో వరుస సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసరే ఈ సినిమాను సెట్ చేస్తున్నాడా? అసలు నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ లో ఫ్యాక్ట్ ఎంత?
ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ని డైరెక్ట్ చేయాలని ఎవరికుండదు. అలా ముగ్గురు హీరోలైన చిరు, బాలయ్య, వెంకీల సినిమాలని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి కన్ను ఇప్పుడు నాగార్జునపై పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా 157 తో యమ బిజీగా ఉన్న ఈ కుర్ర డైరెక్టర్ వచ్చే ఏడాది నాగ్తో సినిమా చేయనున్నాడని, దానికి దిల్ రాజే ప్రొడ్యూసర్ అన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ కాంబో కుదరదని కొట్టేయడానికి లేదు కూడా. ఎందుకంటే నాగ్ పై తన అభిమానాన్ని ఎన్నోసార్లు ఎక్స్ప్రెస్ చేశాడు అనిల్. పైపెచ్చు ఇప్పటికే ముగ్గురు హీరోలని తన బుట్టలో వేసుకున్నాడు. ఇక మిగిలిన నాగ్ ని కూడా కవర్ చేస్తే అందర్నీ డైరెక్ట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వచ్చిన ఛాన్స్ ని అనిల్ ఎట్టి పరిస్థితిలో వదిలే అవకాశం లేదు. వచ్చే పొంగల్కి రానున్న చిరు సినిమా తర్వాత నాగ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్ట అనిల్. ఇక అనిల్ సినిమాల విషయానికి వస్తే కంటెంట్ ఎంత బాగా డెలివర్ చేస్తాడో కామెడీని కూడా అలాగే పండిస్తాడని ప్రూవ్ చేశాడు కూడా. ఎలాగూ నాగ్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో అన్న సంగతి తెలిసిందే. సో నాగ్ తో కూడా నవ్వులు పండించేందుకు అనిల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపే మొగ్గు చూపే అవకాశం పుష్కలంగా ఉందన్నమాట. చూడాలి మరి ముగ్గురు వెటరన్ స్టార్స్ ని కవర్ చేసిన ఈ కుర్ర డైరెక్టర్ నాగ్ తో చేసే సినిమాపై ఎప్పుడు అనౌన్స్ చేయనున్నారు. వరుసగా 2 పార్ట్ సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ముచ్చటగా 3వ పార్ట్ మొదలెట్టేశాడు ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఈసారి హీరోను కూడా మార్చేశాడు. ఏటొచ్చి ఆ హీరోను ఢీకొట్టే విలనే ఇంకా సెట్ కాకపోవడం గమనార్హం. దీంతో అంచనాలు భారీగా పెంచుకున్న ఈ సినిమా వచ్చేదెప్పుడో మేము చూసేదెప్పుడో అంటూ డీలా పడుతున్నారట మూవీ లవర్స్. డాన్ బాలీవుడ్ లో ఈ సినిమా ఫ్రాంచైజ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సిల్వర్ స్క్రీన్ పై మై హూ డాన్ అంటూ షారుఖ్ చేసిన విధ్వంసం వసూళ్ల వర్షాన్నే కురిపించింది. అప్పటికి కథతోనే ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు వచ్చినా షారుఖ్ సినిమా ఒక స్పెషల్ గా నిలిచిపోయింది. డాన్ 2 సినిమాలు సాలిడ్ సక్సెస్ కొట్టడంతో ముచ్చటగా 3వ భాగాన్ని మొదలు పెట్టేశాడు డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్. అయితే ఈసారి షారుఖ్ కాదంటూ రణ్వీర్ సింగ్ ని డాన్ పాత్రలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఎటొచ్చి రణ్వీర్ ని ఢీకొట్టే విలన్ మాత్రం ఇంకా దొరక్కపోవడంతో సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు లేట్ అవుతుందట. డాన్ 3లో విలన్ గా టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మాసేకు ఛాన్స్ వచ్చినా సరైన ఇంపార్టెన్స్ లేకపోవడంతో రిజెక్ట్ చేశాడట. దాంతో ఆ రోల్ కి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను అప్రోచ్ అవ్వటం, విలన్ రోల్స్ చేయాలన్న ఆలోచన లేకపోవడం, మరోవైపు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో వీడి కూడా తప్పుకున్నట్టే తెలుస్తోంది. దీంతో రణ్వీర్ ని ఢీకొట్టే విలన్ ఎవరు అని తెగ ఆరాలు తీస్తుందట ఫర్హాన్ టీం. చూడాలి మరి సంచలనం సృష్టించిన డాన్ సినిమా యొక్క 3వ భాగంలో మెప్పించే ఆ విలన్ ఎవరై ఉంటారో. పందెంకోడి, అభిమన్యుడు వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన నటుడు విశాల్ తాజాగా తన 35వ సినిమాకు ముహూర్తం పెట్టేశాడు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చెన్నైలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక కార్యక్రమంలో స్టార్ నటులు కీర్తి, జీవా, దర్శకుడు వెట్రిమారన్ వంటి ప్రముఖులు పాల్గొనగా ఇది సూపర్ గుడ్ కు 99వ చిత్రం కావడం విశేషం. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రెజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ కొత్తపల్లిలో ఒకప్పుడు, కేర్ ఆఫ్, కంచరపాలెం వంటి సినిమాను అందించిన
ప్రవీణ పరచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. మనోజ్ చంద్ర, మోనిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే. ముఖ్యంగా కొత్తపల్లి ఒకప్పుడు చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ మ్యామ్, థ్యాంక్ యూ. అసలు మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అదేవిధంగా రానానియా సినిమాని సపోర్ట్ చేసి ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు వచ్చినందుకు వెనకతలో మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. థ్యాంక్ యూ అనియా. థ్యాంక్ యూ అండి. సినిమా చూసి ఎలా ఉందో 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్లో చూసి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు చూస్తున్న రామకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఇలా లేడు. ఇలా తయారు చేశారు, ఇలా సృష్టించారు. దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి. దాన్ని గుర్తించిన మన రానా గారికి నా శతకోటి ధన్యవాదాలు. కష్టపడి ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడూ ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు. ఈరోజు 5 రోజులు అడిగారు షూటింగ్కి. 5 రోజులు షూట్ చేసి దేవుడిగా చేసేసారు. ఇంకా 10-15 రోజులు ఉండుంటే తెలియదేమో. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా, ఫాలోయింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి. నేను మొదటిసారి చూస్తున్నా. ఐ డోంట్ నో, ఏమో మ్యాజిక్ జరిగింది స్క్రీన్లో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్. అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లే. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మీరు కేరఫ్ కంచరపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బీ హియర్ అగైన్. అండ్ రానా గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ రియలీ థ్యాంక్ యూ. ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. వీవర్ అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఇది ఎలా జనాలకు చూపించాలి. వీ సెడ్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమాని చూపించి ఈ సినిమా నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం, ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను, అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు, అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు, అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజ్ లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు. సో ఐ సెడ్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.